ఒకవైపు తెలంగాణ, మరోవైపు ఆంధ్ర బీభత్సమైన వర్షాలతో వరదలతో కొట్టుకుపోతుంటే ఈ శుభ సందర్భంలో బిగ్ బాస్ 8ని స్టార్ట్ చేస్తున్నారంటే సాహసమనే చెప్పాలి. సింగిల్గా మింగడం కష్టమని ఈసారి కప్పులింగ్ మే దడ్ అనే కొత్త కాన్సెప్ట్తో ముందుకొచ్చారు మామ. హౌస్లోకి సింగిల్గా కాకుండా డబుల్గా పోయి ట్రిపుల్గా రమ్మనేమో అంటే. బిగ్ బాస్ 8 తెలుగు హౌస్లో మొట్టమొదటి అడుగు తెలుగు వాళ్ళది పడుతుందేమో అనుకున్నా, కానీ కేజీఎఫ్ కన్నడిగులది పడింది మామ. ఆ మ్యాజిక్ ఏంటో మీకే తెలియాలి. దీనివల్ల చాలామంది తెలుగు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయని మనం అనుకుంటాం, కానీ అంత లేదమ్మా. నో సిగ్గు, నో శరం. ఇక్కడ ఎర్రి పూపులంతా ఒక్క ఈ చోటే చేరారే. ఏమిరా బాలరాజు, బై మిస్టేక్ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే 2 చేతులు జేబులో పెట్టుకొని చక్కగా మింగేయండి ఇక్కడ నుంచి దూరంగా. ఎంతో కొంత తీస్తే పెట్టు. తీసుకో, పండగ తీసుకో. నేను నా లైఫ్లో వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను వెళ్ళను. బికాస్ ప్రపంచం చాలా అందంగా బయట ఉన్నప్పుడు వై డూ యూ వాంట్ టు స్టే ఇన్ సమ్ హౌస్ అండి. మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి. ఐఎమ్ నాట్ అ బిగ్ బాస్ పర్సన్. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు చూడలేదు. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనలీ నేను ఎంకరేజ్ కూడా చేయను. బికాస్ ఆ షోలో కొంచెం కొట్టుకోవడం ఎక్కువ ఉండిద్ది, ఎలిమినేషన్ ఎక్కువ ఉండిద్ది. ఐ డోంట్ లైక్ ఆల్ ఆఫ్ దట్. ఈ దిక్కుమాలని స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తారో, మళ్ళీ హౌస్లోకి ఎందుకు పోతారో ఆ దేవుడికే తెలియాలి. ఇలా వాగితేనేమో హౌస్లోకి తీసుకుంటారనేమో కదా. ఈ మాటలన్నీ ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటుందో ఏంటో డౌట్గా ఉంది నాకు. నాగమణికంట, అబ్బాయి నవీన్ ఏవీలైతే అదరగొట్టేసే ఎమోషనల్గా వేరే లెవెల్. ఎమోషన్ వేణుమా, ఎమోషన్ ఇరుకు. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్ర. ఉంటా మామ. అయిపోలేదు మామ, ఇంకా చాలా ఉంది. మళ్ళీ కలుద్దాం. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా.